టీమిండియా మరో వార్కు సై అంటోంది. ఆస్ట్రేలియాతో 4వ టీ20లో ఢీకొట్టబోతోంది. 4వ టీ20కి గోల్డ్ కోస్ట్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచింది. మూడో మ్యాచ్ లో భారత్ సత్తా చాటింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో లెవెల్ అయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ లో లీడ్ సాధించడంపై రెండు జట్లు ఫోకస్ పెట్టాయి. గత మ్యాచ్ లో గెలిచిన జోష్ ను కొనసాగించాలనే పట్టుదలతో భారత్ ఉంది. దీంతో 4వ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. గోల్డ్ కోస్ట్ టీ20లో టీమిండియా మార్పులు చేసే అవకాశాలున్నాయి. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సిడ్నీతో 3వ వన్డేతో పాటు తొలి 3 టీ20ల్లో నితీష్ ఆడలేదు. గాయం కారణంగానే బరిలో దిగలేకపోయాడు. తొలి 3 టీ20లకు దూరమైనట్లు బీసీసీఐ ముందుగానే చెప్పింది. అయితే ఇప్పుడు 4వ టీ20లో నితీష్ కుమార్ రెడ్డి ఆడితే శివన్ దూబేను బెంచ్ కే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. 2026 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకునే టీమ్ మేనేజ్మెంట్ ప్రయోగాలు చేస్తోంది. గత మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకున్నాడు. ఆల్రౌండ్ షోతో కట్టిపడేశాడు. దీంతో 4వ మ్యాచ్ లోనూ కుల్దీప్ యాదవ్ కు నిరాశ తప్పకపోవచ్చు. గత మ్యాచ్ లో సంజు శాంసన్ ను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. జితేష్ కుమార్ కు అవకాశం ఇచ్చింది. 4వ మ్యాచ్ లో జితేష్ కుమార్ ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. గత మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 3 కీలకమైన వికెట్లు తీసి ఆస్ట్రేలియాను దెబ్బకొట్టాడు. హర్షిత్ రాణా ప్లేస్ లో బరిలో దిగి ఇంపాక్ట్ చూపించాడు. దీంతో హర్షిత్ రాణా మరోసారి బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఫస్ట్ చాయిస్ పేసర్ గా బూమ్రాపై అంచనాలు ఎక్కువే ఉండబోతున్నాయి. వరుణ్ చక్రవర్తి కూడా కీలకం కాబోతున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనే కోరుకుంటుంది. బ్యాటింగ్ విభాగంలో మార్పులు ఉండే అవకాశాలేమీ కనిపించడం లేదు. ఓపెనర్ గా అభిషేక్ శర్మ దూకుడు మీదున్నాడు. యువ ఓపెనర్ ఫామ్ టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. అయితే శుభ్మన్ గిల్ మాత్రం మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. భారత్ కు శుభారంభాలు అందించలేకపోతున్నాడు. ఒత్తిడి నుంచి బయటపడాలంటే 4వ టీ20లో శుభ్మన్ గిల్ తప్పక రాణించాల్సిన పరిస్థితి వచ్చిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. స్కై ఆట తీరు టీమ్ మేనేజ్మెంట్ ను టెన్షన్ పెట్టిస్తోంది. తిలక్ వర్మ మీద కూడా అంచనాలు ఎక్కువే ఉన్నాయి. సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాకు మాత్రం షాక్ తప్పదనే అంచనాలున్నాయి. ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. అందుకే 4వ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ కు సంబంధించి ఎలాంటి టెన్షన్ ఉండదని చర్చ జరుగుతోంది.